బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవడానికి బ్యాక్ పార్ట్ వేసి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ దగ్గర 2 ఇంచుల పైకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని పై వైపునకి హోల్డింగ్ చేసుకోవాలి. క్లాత్ని చుట్టూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూ షోల్డర్ దగ్గర చంకకుట్ట దగ్గర ఈ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. షోల్డర్ పైన లోతు మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. సో కాజా పట్టి కోసం ఇక్కడ నుండి 1 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లెంత్ ఈ మార్కింగ్ దగ్గర ఒక 1/4 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ కుట్ల దగ్గర ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ 5 ఇంచులు ఉంది, 5 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని కార్నర్ దగ్గర కర్వ్ స్కేల్ తో రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మరొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ డాట్స్ అన్ని నీట్ గా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నుండి ఫ్రంట్ డాట్ కోసం 2 ఇంచులు, మిడిల్ లో వెడల్పు 2 ఇంచులకి మార్కింగ్ చేసుకొని పొడవు కూడా 2 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. సైడ్ డాట్ కోసం ఈ కాజా పట్టి దగ్గర నుండి ఒక 1/2 కిలో మార్కింగ్ చేసుకోవాలి. 2.5 ఇంచుల పొడవు మార్కింగ్ చేసుకోవాలి. చంక కుట్ట దగ్గర డాట్ కోసం ఈ మిడిల్ లో ఇలా మార్కింగ్ చేసుకొని చంక దగ్గర కూడా డాట్ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి. ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది చూడండి. ఫ్రంట్ పట్టి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్స్ ఇచ్చుకున్న దగ్గర ఖచ్చితంగా కట్ ఇచ్చుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.